చైతన్య గారు, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలా బాధ్యతతో మీరు చాలా అద్భుతంగా ప్రమోషన్స్ చేశారు. అండ్ థియేటర్ కి వెళ్ళిన తర్వాత ఆ జీల్ అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ సినిమాని గట్టిగా నిలబెట్టింది. కంగ్రాచులేషన్స్ టు ది టీమ్. ఫోటో హాప్ ప్లీజ్. అలానే ఉండండి ప్లీజ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సైక్ సిద్ధార్థకు వచ్చిన వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ కొన్ని ఉన్నాయి. ఇందాకే వెంకట సిద్ధారెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు అబౌట్ ఏ ఫిల్టర్ తో ఈ సినిమాని చూడాలి అని. చాలా మంచి రివ్యూస్. సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ బ్రిలియంట్ రివ్యూ. అది చూసి నాకే ఏడుపు వచ్చింది, యామినికి ఏడుపు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు. పూల చొక్క గారు, ఎస్ పూల చొక్క గారు బ్రిలియంట్ రివ్యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్. ఈనాడు బ్రిలియంట్ రివ్యూ ఫ్రమ్ దేర్ అండ్ సో మెనీ అదర్ బ్రిలియంట్ రివ్యూస్, ఒరిజినల్ రివ్యూస్. అండ్ ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా. అందరూ ఫ్రెష్ కావాలి, పాతబడ్డ రొట్టగా వద్దు అని అనే వాళ్లకు ఈ సినిమా ఆన్సర్. ఇంతకంటే గొప్ప 5 స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి. దేవి అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది. సైక్ సిద్ధార్థ రివ్యూస్ నుంచి మేము ఎన్నో థియేటర్స్ నుంచి తిరుగుతున్నాము నిన్నటి నుంచి. ఎవ్రీవేర్ వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఇంతకాలం ఎందుకు చేయలేదు, చాలా బాగా చేశారు, నిజంగా ఇది మీకు కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ప్రామిస్ ఇంక నుంచి డెఫినెట్గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్గా నేను చేసుకుంటూ వస్తాను. అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగిటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. బట్ ఆ నెగిటివ్ అన్నిటిని కూడా మేము పాజిటివ్గా మార్చుకొని ఇంకా బెటర్గా చేయడానికి మేము అందరం ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము, బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్. ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే, నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము. డే 1 నుంచి కాన్స్టెంట్ సపోర్ట్, కాన్స్టెంట్ కేర్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో. లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలీదు. వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా రామన్నయ్యలో ఉన్నా అంటాడు. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా, నైట్ చేసినా. అండ్ ఇంత హార్డ్ వర్క్, నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ 2 months చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం. బట్ స్టిల్ అంత క్రియేటివ్గా ఆలోచించి ప్రమోషన్స్ని ఈ రేంజ్కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి, నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ చెప్పేది, నందన్న నీకోసమే మేము మూవీకి వచ్చాము, థియేటర్లో లిటరలీ. సో యా, అండ్ ప్రద్యుమ్న రిషి నా కొడుకులాగా చేశాడు. ఏ వెల్కమ్ ప్రద్యుమ్న, హాయ్. మాట్లాడేద్దాం ఇద్దరం కలిసి. సో అప్పుడు కొంచెం ఇంత ఉన్నాడు, ఇంత అయిపోయాడు అప్పుడే. సో చాలా 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 బాగా యాక్ట్ చేశాడు మూవీలో. దీనికి డైలాగ్స్ ప్రిపరేషన్ ఏం ఉండేది కాదు, కెమెరా పెట్టేసి రోల్ చేసి వరుణ్ చెప్తూ ఉండేవాడు, చేసేసేవాడు అనమాట. సో అలాగా ఇంప్రూవైజ్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. యు వాంట్ టు టాక్ సంథింగ్? ఓకే ప్రద్యుమ్న, హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? వరుణ్.
దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ఈ కెమెరాస్ లేనప్పుడు రాజమౌళి అని అంటారు సార్, రాజమౌళి సార్, సుకుమార్ సార్ అని అంటాడు. రైట్, బట్ థ్యాంక్ యూ ప్రద్యుమ్న, అట్లీస్ట్ ప్రెస్ ముందల కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఇది మధ్యలో మధ్యలో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లాగా జరుగుతుంటది, ఏమనుకోవద్దు. టైడ్ అవాక్ కయారా అనుకోవద్దు, ఇక్కడ అయితుంటది. స్కిప్ కొట్టలేం ఈ అడ్వర్టైజ్మెంట్ ని. కొట్టొచ్చు, ఇట్లా కొట్టు. నందు గారు, దిస్ ఇస్ ఫర్ యూ. వావ్, మేమేం అమ్ముతలేం, చిప్స్ ప్యాకెట్లే అమ్ముతున్నాం. సో ఎస్, ప్లీజ్. ఇదేంది అని డౌట్ వస్తుందా మీకు? అంటే మీరు అర్జెంట్ గా వెళ్ళి చూడాలి. మీరే చేశారు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక రోజు వచ్చి ఇలా నిల్చుని ఇలా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పోస్టర్ వేసుకోవాలని 18 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, one man I would love to thank forever for giving me this day, this happiness, Varun, my director. థ్యాంక్ యూ. This is only possible because నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక టు బిగిన్ విత్ ఐడ్ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్ లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దేర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ ఫుల్ గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. దిస్ ఇస్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్. యా యా అండ్ ఆల్సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని పేర్లు మర్చిపోవచ్చు. అఖిల్ మిట్టపల్లి, గౌతమ్ సంజు, అఖిల్ గాడిగే, బాలు, ప్రవీణ్, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్. చాలా చిన్న టీంతో చేసాం అండ్ వాళ్ళు అన్ని పనులు చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత మార్కెటింగ్ చేయడానికి నేను ఎంత తిరిగిన మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ కనబడాలంటే ఒక మంచి డిజిటల్ టీం ఉండాలి. వారే మీడియా అంటే ఇది నేను జనరల్లీ ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, స్టేజ్ ఎక్కి ఎప్పుడు మాట్లాడలేదు. దాని అవసరమే రాలేదనుకున్నాను. నేను చాలా సినిమాల్ని నా వంతు ప్రయత్నంగా నేను నాకు ఎంత వీలైతే అంత ఆ సినిమా లిస్ట్ అంతా మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే IMDbలో చూడొచ్చు, వెంకట సిద్ధారెడ్డి అని కొడితే. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే ప్రయత్నం, ఒక మోస్ట్లీ డెబ్యూ ఫిల్మ్ మేకర్స్కి వెన్ దే హ్యావ్ ఎ ఒరిజినల్ వాయిస్ వాళ్ళని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ వర్క్కి గుర్తింపు రావాలనేది. సో ఇది ఎందుకు చేస్తున్నాను అంటే నేను కూడా ఒక ఫిల్మ్ క్రిటిక్గానే మొదలయ్యాను. మీకు అందరికి తెలిసే ఉంటుంది, తెలుసో తెలియదు కానీ నేను నవతరంగం అనే ఒక వెబ్సైట్ ద్వారా నేను ఫిల్మ్ రివ్యూస్ రాసేవాళ్ళము. నేను ఇంకా చాలా మంది ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్, ఇప్పుడు అది లేదనుకోండి. బట్ ఒక ఫిల్మ్ క్రిటిక్గా అంటే మనం ఒక సినిమా చూసిన తర్వాత అది నచ్చిందో నచ్చలేదో అనేది ఇప్పటి వరకు కూడా గీతా గారు ఉన్నారు నందుతో. నందు, you're so lucky to have గీతా గారు in your life, and గీతా గారు also she's very lucky to have నందు లాంటి ఒక పర్సన్ ఉండడం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్, నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమాతో. నేను ఎప్పుడూ అంత తొందరగా కనెక్ట్ అవ్వను, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ నందు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మేము అంటే లైక్ నందుకు ఒక హిట్ పడాలి, నందుకు ఒక సక్సెస్ రావాలి, ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు అన్న వాళ్ళందరికీ సినిమా ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్స్ ఏ ఆన్సర్. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చేయనటువంటి ప్రమోషన్స్ యూ డిడ్ ఇట్ ఫర్ సైక్ సిద్ధార్థ్. అవును. ఈ ఒక్క సినిమాతోటే ఇలా ఉంటుందా? నెక్స్ట్ నుంచి నందు నుంచి రాబోయే ప్రతి సినిమాకి అంతే కేర్ తీసుకుని ప్రమోషన్స్ చేస్తారా నందు అన్నది ఒక క్వశ్చన్. అండ్ మీరు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ హోల్ సైక్ సిద్ధార్థ్ జర్నీ నుంచి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళిపోయే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్ గురించి 100లో కామన్గా పర్ఫార్మెన్స్ గురించి నా గురించి రాసిన వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఆడియన్స్. అండ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, మొన్న రాత్రి ఏట్రియం మాల్ కదా దాని పేరు, అక్కడికి వెళ్తే ఒక పక్క దండోరా హౌస్ఫుల్ షో, ఇటు పక్క సైక్ సిద్ధార్థ హౌస్ఫుల్ షో జరుగుతుంది. అసలు ఇన్ఆర్బిట్లో స్క్రీన్ 3 ఏమో దండోరా, స్క్రీన్ 5 ఏమో సైక్ సిద్ధార్థ. అసలు ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్.
హాయ్ సార్, ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ. సో హాయ్ వరుణ్. హలో హాయ్. హాయ్. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ కనెక్టింగ్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి, బట్ హైపర్ టైటిల్స్ చాయిస్ ఎవరిదండి ఫర్ ద హోల్ ఫస్ట్ హాఫ్? సో ఇట్స్ ఫస్ట్ పర్సనల్ మూవీ. నేను చిన్నప్పుడు కామిక్ బుక్స్ బాగా చదివేటోడిని. ఇదేం కొత్త ఎస్థెటిక్ కాదు. 20 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఎడ్గర్ రైట్ స్కాట్ పిల్గ్రిమ్ వర్స్ క్రూషియల్ సీక్వెన్సెస్ వాస్ దట్ వేర్ యూ చెప్తారు కదా, లైక్ నాకు ఇంటిమసీ అంటే ఇదే, సో దిస్ ఇస్ వాట్ ఇంటిమసీ మెంట్ టు మీ అని చెప్పేసి. సో ఆ సీన్ కి వరుణ్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, వాట్ వర్ యువర్ ఇన్పుట్స్, బికాస్ యూ నీడ్ టు ఓన్ దట్ క్యారెక్టర్ యాజ్ వెల్ టు పోర్ట్రే దట్ యాజ్ వెల్ కదా. ఇన్పుట్స్ అంటే స్పెసిఫిక్‌గా లైక్ కాంటెక్స్ట్ చెప్పారు. డైలాగ్ టు డైలాగ్ అట్లా ఏం లేదు. మేబీ స్టోరీ శ్రవ్య క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఐ టుక్ ఔట్ ఆల్ దట్. అంత ప్రిపరేషన్ కూడా ఏం లేదు దానికి. బట్ న్యాచురల్‌గానే వచ్చింది నాకు తెలిసి. వరుణ్ హి వాస్ దేర్ పక్క నుంచి చెప్తూ ఉన్నాడు. ఆ సీన్ అప్పుడు కూడా దేర్ ఇస్ నో గ్లిజరిన్ అట్లాగా. నేను చేసిన సీన్ అయిపోయిన తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. బికాజ్ మనం చాలా విమెన్ అబ్యూస్ గురించి చూస్తూ ఉంటాము. దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. వరుణ్ స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. చేసినప్పుడు కూడా అండ్ ఆ సీన్ మేము షూట్ చేసినప్పుడు కూడా వరుణ్ ఆల్సో క్రైడ్. పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండే. బికాజ్ మనం ఇవన్నీ బయటకి చెప్పుకోలేము. ఇట్స్ నాట్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాబట్టి చాలా లోపల నుంచే వచ్చింది. సో దెర్ ఇస్ నో సచ్ ప్రిపరేషన్ ఫర్ దాట్. but purely from a performance point of view, by then Yamini was already doing this. She used her body, so doing all that ఇలా ఒకరు నోరు మూస్తే తప్ప నాకు ఇంటిమసీ అనేది అర్థం కాదు అనే డైలాగ్ ఏదైతుందో, she naturally started to use her whole body to express. So by then she really opened up. That was the only input I gave. Use all of yourself. Yeah. వరుణ్ గారు అంటే రివ్యూస్ కానీ లేకపోతే సెకండ్ హాఫ్ కి యునానిమస్ లవ్ వచ్చింది. నేను ఒకటి ముందు నుంచి తెలుసు సార్ నాకు ప్రీమియర్స్ లో, అండ్ ప్రీమియర్స్ లో వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ నిన్న నాకు బొబ్బిలి సాహు నరసింహ సాహు ద యాక్టర్ హు ప్లేడ్ రేవంత్, బొబ్బిలిలో సూపర్ రియాక్షన్. బొబ్బిలి అక్కడ అవునా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డివైడ్ అంటే లేదు, ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. అనకాపల్లిలో ఫస్ట్ సీన్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. అంటే మాకేమర్థమైందంటే ఇప్పుడు నందు చేసిన మూవీస్ అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఈ రెస్పాన్స్ ఈ రిసెప్షనే మాకు సూపర్ హిట్. రైట్ రైట్. సో దానికి అంటే బయాస్డ్ గా ఏమి ఉండదు, ఇచ్చేసారు. Right, right. ఆడియన్స్ వర్డిక్ట్ అనేది దొరికిపోయింది. సో రివ్యూస్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. అదే సార్, ఆ దానికి point of నేను view ని మీరు ఎందుకంత సీరియస్ గా తీసుకుంటారు? సీరియస్ తీసుకోవట్లేదు సార్. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్ టు దోస్ హూ లవర్స్ దట్ ఆథెంటిసిటీతో ఏది చేసినా ఎంత ప్రేమ దొరుకుతుందో కొద్ది గొప్ప ద్వేషం కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. లేదు కానీ చాలా మంది యాక్టర్స్ కూడా టచ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సైక్ సిద్ధార్థ్ చూడటం ఆరెల్స్ రెస్పాన్స్ షేర్ చేసుకోవడం ఏమన్నా జరిగింది? చూసారండి, చూసారు, రెస్పాన్స్ షేర్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తారు ఇవాళ రేపట్లో. నాకు జాన్ ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అవటం వల్ల చాలా మంది నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కొంతమంది రకరకాల దేశాల్లో ఊర్లలో ఉన్నారు. సో వాళ్ళందరూ నిన్ననే ల్యాండ్ అయ్యి రావటం జరిగింది. ప్రశాంతంగా ఇవాళ రేపట్లో చూసి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ చేస్తారు. సుకుమార్ సార్ కూడా సినిమా చూస్తున్నారు, ఆయన ఊర్లో లేరు. మన బాబీ గారు, వాల్టర్ వేరే బాబీ గారు, వీళ్ళందరూ చూస్తున్నారు. సో అందరూ చూసి ఒక్కసారి ఏకదాటిగా వదులుతాం. వరుణ్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సో Hi, sir. ఫస్ట్ కంగ్రాట్స్ టు యువర్ టీమ్. నాకైతే చాలా నచ్చింది ద వే యూ పోర్ట్రేట్ ద ఫిలిం విత్ ద డిఫరెంట్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ఆ టైటిల్ దగ్గర నుంచి కూడా ఎండ్ ఆఫ్ ద సీన్. బట్ మీరు ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చి, సో అంటే కొత్త సినిమా తీశారు, కొత్త రాడుకుని తిరగడం అంత ఈజీ కాదు, చెప్పుకున్నంత అవును. ఈజీ అయితే కాదు, అవును సార్. డేర్ స్టెప్ అని చెప్పాలి. సో దట్ వాజ్ యువర్ సక్సెస్ఫుల్. అంటే ఆడియన్స్ నుంచి అప్లాజ్ వస్తుంది, మీరు అది పట్టుకోకుండా దే ఆర్ కమిటింగ్ టు యువర్ క్యారెక్టర్, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ ద యూ వే సో యూ మచ్. పోర్ట్రేట్ ద ఫిలిం. సో వరుణ్ గారితో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలనుకున్నారు? దీనికి డబుల్ ఏమన్నా ప్లాన్ చేస్తారా ఏంటి? ఒరిజినల్ ప్లాన్ అయితే వెంటనే చేద్దామని మేమిద్దరం అనుకున్నాం సార్. యాక్చువల్ గా దట్ వాస్ ది ఒరిజినల్ ప్లాన్. రైట్ నో అయితే కమిట్ అయ్యి ఉన్నాను. వరుణ్ కథ ఫినిష్ అయ్యి మనోడు So- ఎప్పుడు చేద్దాం అనేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద రైట్ సిచ్యువేషన్స్. ద రైట్ సిచ్యువేషన్ స్క్రిప్ట్ ఈ మూవీ అయిపోయాక ఏంటి మార్కెట్ ఎట్లా ఉంది, సో సమయం సందర్భం స్క్రిప్ట్ అన్ని ఓవర్లాప్ చేసేసుకుంటాము. బట్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ యాక్షన్ ఓరియంటెడ్ గై సార్. ఏదున్నా ఫాస్ట్ గా లైక్ టు టేక్ యాక్షన్. సో మొన్న I'll get రాత్రే clarity. ఇంకోటి ఏదైనా ఒక music- స్వైప్ సిద్ధార్థ్
సైక్ అయింది కదా స్వైప్ సిద్ధార్థ్ అని ఇదే dating apps character మీద ని- చేద్దాం అనుకున్నాము. మున్నాబాయిని ఎలాగైతే లగేరోహో మున్నాబాయిని మళ్ళీ మున్నాబాయ్ ఎంబీబీఎస్ ని లగేరోహోలో సేమ్ క్యారెక్టర్ బట్ కంప్లీట్లీ న్యూ స్టోరీ. అలా సైక్ సిద్ధార్థ ఎలాగైతే జెన్జీ ఆస్పెక్ట్ లో ఒక దాంతో సఫర్ అయ్యాడో స్వైప్ Dating. సిద్ధార్థలో డేటింగ్ యాప్స్ వల్ల అందరినీ రైట్ స్వైప్ చేస్తుంటాడని ఒకటి ఐడియా మొన్న విజయవాడ నుంచి వస్తూ సరదాగా ఆ. డిస్కస్ చేసాం. సో దాని వల్ల వచ్చే ట్రామాస్ మీద ఒకటే త్రిష ఉంటే ఇలా అయింది, పలు త్రిషాలు ఉంటే ఏమవుతుంది అనేటువంటి ఐడియా నుంచి వచ్చింది స్వైప్ సిద్ధార్థ. మ్యూజిక్ మ్యూజిక్ స్క్రిప్ట్ కూడా అనుకున్నాం ఒకటి, వేర్ హీ ప్లేస్ అ మ్యూజిషియన్. మైక్ సిద్ధార్థ అని జోక్ చేసుకున్నాము మాకు. సో వి జామ్ ఆన్ జోక్స్ అండి. ఆర్ ఐడియేషన్ ఇస్ లైక్ జబర్దస్త్ కామెడీ స్కిట్, అలా ఐడియేట్ చేసుకుంటాం మేము జోక్స్. సో జోక్స్ లోంచి కథ రాసుకో. కథలోంచి జోక్స్ లోంచి కథ వస్తుంటది. అండ్ యామిని గారు యూ డిడ్ ద బెస్ట్ అండ్ సూపర్ క్యారెక్టర్, సూపర్ పెర్ఫార్మెన్స్. నందు గారు థ్యాంక్ యూ సో మచ్. నందు గారు సార్ యాక్చువల్లీ సార్ అనకాలి Bro. యా సో బేసిక్గా వన్ ద మెయిన్ యూఎస్పి ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ కంప్లీట్లీ మీరు గడ్డంతో అలాగే ఉన్నా అదే లుక్స్తో ఉన్నా మీరు లోవర్ మిడిల్ క్లాస్ గా కనిపించారు, మరి ఆ పబ్బుల్లో రిచ్ గా కూడా కనిపించారు మీరు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ విత్ సేమ్ టైప్ ఆఫ్ లుక్స్ అండ్ అని చెప్తే వాట్ డూ వాంట్ టు సే? అండ్ ఫిలిం గురించి చెప్పాలంటే వన్ థింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఈజీ గోయింగ్ ఫ్రీ ఫ్లో. మోహన్ బాబు గారు పెద్ద అంత లెజెండరీ యాక్టర్ తో పోలిక కాదు, ఆ సిచ్యువేషన్ తో పోలిక. దయచేసి హ్యూమిలిటీతో చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న, చాలా Thank you so much, bro. అండ్ హీరోగా ఇటు విలన్ గా లాంచ్ అయిపోయారు ఒకే రోజు నాడు, అండ్ మంచి హిట్ కొట్టారు రెండు. కంగ్రాచులేషన్స్, ఇలానే Thank ఫర్దర్ గా you. ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ రావాలని కోరుకున్నాను. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.